ఆ, జీవా ఏం వచ్చావు? స్వామివారి ఉద్యోగం ఉద్యోగం అంటారు స్వామివారు. ఏమిటో చెప్పండి. ఉద్యోగం అంటే చెప్పాలనా? నీకెందుకు? నీ ఉద్యోగం అక్కర్లేదుగా. తెలుసుకోవాలి. అందరూ పుట్టే పుట్లంతోనే పొట్టబెట్ట పట్టుకుని వస్తారు. ఆ పొట్టను నింపాలి. ఎవడి ఉద్యోగమే అది. అది ఉద్వేగం కూడా. పుడకల్లో పోయేదాకా పొట్టగా పెడుతూనే ఉండాలి. ఎవడిస్తాడు? వనరులైతే సృష్టిలో ఉన్నాయి, కానీ సమాజం దాన్ని ఒక ఒక మీడియంతో కప్పేసింది. ఏమిటా మీడియం? డబ్బు. డబ్బుతే అన్నీ దొరుకుతాయి. అన్నీ తప్పించుకోవాలి, తెచ్చుకోవాలి, తినాలి. ఇది సమాజం చేసినటువంటి వ్యవస్థ. ఇప్పుడు అందుకని ఏం చేస్తాడు? ఏవో చదువుకోవాలనుకుంటాడు. దానికోసం చదువుకొని దానికి డబ్బు కావాలి. చిన్నప్పుడు తల్లిదండ్రులు చదివిస్తారు. పెద్ద అయిన తర్వాత వాడు వాళ్ళ మీద కాకుండా తన కాళ్ళ మీదే నిలబడాలి అనుకుంటూ అది అయిపోయిన తర్వాత ఏదో డబ్బు సంపాదించడానికి ఎక్కడో ఏదో పని కుదురుతాడు. పని కుదిరిన తర్వాత వాడు డబ్బులు ఇస్తే దాంతో పెట్టుకొని తింటాడు. లోకానికి ఉద్యోగం అంటే ఇంతే అర్థమైంది. ఒకప్పుడు దీన్ని ఉద్యోగం ఉద్యోగం అంటుండేవాళ్ళు. ఇప్పుడు చాలా కన్వీనియంట్గా, చాలా వీలుగా, వసతిగా తెలుగులో తెలుగులో భావాన్ని ఇంగ్లీష్లో చెప్పి, తెలియని భావాన్ని ఇంగ్లీష్లో చెప్పి దాన్ని జాబ్ అంటారు. ఇప్పుడు ఏం కావాలి అందరికీ? జాబ్. జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ పెట్టాడు, తీసేసాడు, తిరగట్లేదో గోల గోల. అది జాబ్ అంటే తెలుగులో పని. మాకు పని కావాలి. పని ఇస్తే పని చేస్తాం, నువ్వు కూలీ ఇస్తావు. ఇప్పుడు ఎంత ఎంత రేసి వాడినా వాడి జాబ్. వాడికి తక్కువ కూలీవాడు, ఎక్కువ కూలీవాడు. ఎంత పెద్ద సంపాదించినా, నెలకి 10 లక్షలు వచ్చినా వాడు కూడా కూలీవాడే. ఒకసారి మా మఠంలో ఏం చేశామంటే అధ్యాత్మ విద్య ఆధారంగా బడి అని పెట్టాం. పెట్టినప్పుడు దానిలో ఉచితం అన్నాం. ఉచితం అంటే ఫ్రీ అనుకున్నారు వాళ్ళు. ఉచితంగా అంటే అనుకొని దానికి మరి ఫ్రీ అంటే లేని వాళ్ళంటే ఫ్రీ, అందరికీ కాదు కదా. డబ్బులు అడుగుతారేమని ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేశాడంటే కూలీ పని చేస్తున్నా అని రాశాడు. రాసి పట్టుకొచ్చాడు. ఆయన కూలీ పని ఏమిటంటే ఆర్ఎంపీ ఉద్యోగం. ఆర్ఎంపీ ఉద్యోగం కూలీ పని ఎట్లా అయిందో అర్థం కాదు. ఇప్పుడు ఆర్ఎంపీ ఉద్యోగం ఏమిటి కనుక, ఆర్ఎంపీ ప్రైవేట్గా ప్రాక్టీషనర్. అదే కనుక ఏదైనా సరే ఒక పని వల్ల కూలీ వస్తుంది, సంపాదించుకొని తింటాం. కూలీ అందరూ కూలీనాలి చేసి బతికేవాళ్ళే, కానీ ఉద్యోగం చేసిన వాళ్ళు ఎవరు కనిపించాలి. అందుకని ఏం చేశారు? ఇప్పుడు ఆ ఉద్యోగం అనే పదము కనిపించకుండా పోయింది. అయితే మనని ఉద్యోగం చేయమన్నది. ఈ ఉద్యోగ పదానికి కూడాను పాండవులు విరాట పర్వంలో విరాట్ రాజు దగ్గర ఉద్యోగం చేశారు. వాళ్ళు చేసిన ఉద్యోగం ఎట్లా ఉంటుందని అంటే అక్కడ ఏదో పనులు చేసుకున్నట్టుగా ఉన్నట్టుగానే ఉండి విరాట్ రాజుకి చాలా సహాయం చేశాడు. గర్వకారణంగా అయింది విశేషం. ఏమైనా వాళ్ళు తలదాచుకోవటానికి చోటు ఇచ్చారు. అజ్ఞాతవాసం. అప్పుడు అజ్ఞాతవాసం, మొత్తానికి అజ్ఞాతవాసంలో వాళ్ళు ఏదో పనిచేసి అక్కడ ఉండి
వాళ్ళలో ఒక మనిషిలాగా ఉన్నట్టుగా ఉండి ఏదో మతాన్ని చేసుకున్నారు. బయటగా మనకు దొరికే పనులన్నీ కూడా ఎట్లెట్లాగో ఉంటాయి. ఎన్నో రంగాల్లో ఉంటాయి పనులు. ఎట్లా డాక్టర్ ఉద్యోగం ఉంటుంది, ఇంజనీరింగ్ ఉద్యోగం ఉంటుంది, లాయర్ ఉద్యోగం ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, పాటలు పాడేవాడికి ఉద్యోగం ఉంటుంది, నాటకాలు రాసేవాడికి ఉద్యోగం ఉంటుంది. అన్నీ ఇప్పుడు మీడియాలో వచ్చిన తర్వాత అన్నీ వస్తాయి. ఏమొచ్చినా దాన్ని జాబ్ ఆపర్చునిటీ అని అంటారు. ఆపర్చునిటీ అవకాశం, పనికి అవకాశం అని అన్నారే కానీ ఉద్యోగం అనే మాట వాళ్ళు ఇప్పుడు అనలేదు. ఈ పని అన్న మాట ఒకప్పుడు అంటే దాదాపుగా ఒక 60 సంవత్సరాల వెనక వరకు కూడా ఆ మాటలు మాట్లాడలే. 50-60 సంవత్సరాల వెనక వరకు కూడా పని అనలే, ఉద్యోగం అనేవాళ్ళు. ఆ ఉద్యోగం అనే పదానికి చక్కటి అర్థం ఉంది. అప్పుడు మనకు బాగా అర్థం ఉంది. ఎప్పుడైతే జాబ్ అనుకున్నారో అంత కమర్షియలైజ్ అయిపోయిందనమాట. అంటే ఉద్యోగం అంటే యచ్చతి. అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తి జ్ఞానేన యచ్చతి. అంటే నిరంతరంగా ప్రవర్తనము, ఆ ప్రవర్తించింది పొందటము, పొందిన దాన్ని ఎరుకలో పెట్టుకోవటం అని దాని యందు యచ్చతి. యుజిర్ యోగి ధాతు, యుజ్యతి అని కూడా చెప్పచ్చు. అంటే దాంతో చేరుట, అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక అన్న దాంతో చేరుట ఉద్యోగం అని అర్థం. మనకి రోజుల్లో రాజు దర్బారు కొలువు అని. అప్పట్లో తెలంగాణలో ఉద్యోగం అనే పదానికి కొలువు అనేవాళ్ళు. ఆ పదం బాగుంటుంది. ఇంకా దీనికంటే కూడా ఈ జాబ్ కొలువుగా ఉన్నాడంటే, ఆయన కొలువులో ఉన్నాడంటే ఆయన ఉద్యమంలో తాను కూడా చేరి ఉన్నాడు అని అర్థంగా వస్తుంది. ఇప్పుడు దానిలో విషయాత్మకంగా మాట్లాడుకుంటే కొలువులో ఉన్నందుకు ఏదో కాస్త కూస్తో ధన రూపేణ ఏదో ఇస్తారు, ఆదరిస్తారు. ఆదరణ అనేటట్టు ఉంటుంది. ఇప్పుడు ఆదరణ కాదు, ఇంత జీతం అని ఇస్తారు అంతే. దానికి ఏదో కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు. అంటే లెక్క ప్రకారంగా ఉంటుంది. అట్లా ఆ రోజుల్లో లెక్క ప్రకారంగా ఉండేది కాదు. మనిషి యొక్క తీరును బట్టి ఎట్లా ఉండాలనో అట్లా ఉంచుకోవడం అనేది ఉండేది. రాజదర్బార్ రాజుల కాలం దగ్గర నుంచి కూడా ఈ కొలువు ఉద్యోగం అనే పదం బాగా ఉండేది. చెప్పిన పని చేస్తే వాళ్ళు ఎంతో ఏదో ఇస్తారు. ఇప్పుడు దాని జీతం అని, ఒకప్పుడు మాత్రం జీతం అంతే అని ఉంటుండేవాళ్ళు. శాలరీ అని జీతం ఉంటుండేవాళ్ళు. దానికి జాబ్ అనే పదం వాడకుండా ఉద్యోగము ఎంప్లాయ్మెంట్ అని ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని కూడా. అంటే ఎంప్లాయ్మెంట్ అంటే నియమించడం. వాడిని ఇక్కడ నియమించాము, వాడి వల్ల ప్రభుత్వానికో ఇంకో దానికో ఇంత పని జరుగుతుంది. ప్రభుత్వానికి నియమించాడు, వాడి సంగతి మేము చూసుకుంటాం, వాడి బతుకు సంగతి మేము చూసుకుంటాం. అంటే భాష మాట్లాడేటప్పుడు కూడాను, వ్యవహారం చేసేటప్పుడు కూడా కొంచెం మర్యాద తెలుసుకొని మాట్లాడినట్టుగా ఉంటుంది. ఇప్పట్లాగా ఊరిని జాబ్ ఆపర్చునిటీ కాదు, నీకు జాబ్ ఇచ్చాము కనుక అయితే ఇంత పని ఇచ్చాం కానీ నువ్వు చేసేయాల్సిందే, వాడు జాబ్ ఇచ్చాడు కనుక నాకు ఇంకా ఇవ్వు అనేటువంటి పోటీ బాగా ఉండేది. వెనక రోజులు అటువంటి బుద్ధి ఎక్కువ ఉండేది కాదు. కాస్త కూస్తుండేది కానీ పెద్దగా ఉండేది కాదు. ప్రమోషన్ రావాలి, ప్రమోషన్గా పని చేయను అని తిరస్కారం, ఇటువంటి పిచ్చి పిచ్చి బుద్ధులు ఆ రోజుల్లో ఉండేవి కాదు. జీతం ఇస్తారు. జీతం ఇస్తే ఇప్పుడు ఏమైంది, తన వ్యావహారిక జీవితానికి సరిపోతుంది. అది ఎంత వస్తుందో దాని తగినట్టుగా తన వ్యవహారం అంతా కూడా సర్ది పెట్టుకోవాలి. సర్ది పెట్టుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, భుక్తికి ఇంకా అడ్డు లేకుండా ఉంటుంది. దానిలో తాను అమర్చుకొని ఇక మిగిలిన కాలం ఎట్లా ఉంటుంది, అసలు ఉద్యోగానికి పెట్టాలి. అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుకకి తాను చేరాలి. ఆ చేరటానికి నిజమైనటువంటి ప్రయత్నం ఏముంటుందో, నిజమైన జీవితం ఏముంటుందో దానికి అవకాశంగా తను వాడుకోవచ్చు.
మిగతా కాలాన్నంతా కూడా దానికి వాడుకోవచ్చు. ఇప్పుడు నిరంతర ప్రవర్తన ప్రాప్తి అన్నప్పుడు ఇప్పుడు ఇది డబ్బు ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యేదాకా అంతవరకే నిరంతరం. జీతం వస్తూ ఉంటుంది, తింటారు, చేసుకుంటుంటారు. పెన్షన్ గవర్నమెంట్ అయితే పెన్షన్ ఇస్తుంది. తర్వాత దీనికి నిరంతరం కాదు. అంతరము నిర్గతం, అంతరం నిరంతరం. అంతరం లేనిది. అంతరం అంటేనేమో అడ్డని, మధ్యాని ఇట్లా ఉంటుంది. మనకు అడ్డంకులు ఏముంటాయి? భుక్తి అడ్డం. ఈ భుక్తి అడ్డానికి అడ్డం లేకుండా చేయడం అనేది నిరంతరం అని తీసుకున్నారు. వ్యావహారికంగా అంతవరకే తీసుకున్నప్పటికీ దాంతో తృప్తిగా ఉండేవాళ్ళు వెనక రోజుల్లో. ఉండి దాంతో మిగతా కాలం ఉంటుంది కదా, మనం వదిలిపెట్టినటువంటి జ్ఞానం గురించి కొంత చింతన చేసుకుంటూ అట్లా బతకటం, వాళ్ళు సెలవు ఇచ్చినప్పుడు సెలవు ఇచ్చినట్టుగా వాడుకోవటం, మిగతా కాలంలో ఆ భావంలోనే ఉంటూ చేయటం. దుడుకుతనం అనేది ఆ రోజుల్లో లేదు. ఇప్పుడు చదువులు దుడుకుగా వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత వాళ్ళ బుద్ధి కూడా దుడుకుగా వెళ్ళిపోయినాయి. ఎంత ఇస్తావు నాకు డిమాండ్ ఎప్పుడైతే. ఇంకా ఇంకోటి కూడా ఒకటి ఉంది, అంటే కన్సల్టెన్సీ అంటారు. కన్సల్టెన్సీ అంటే పేరు ఎప్పుడన్నా కన్సల్ట్ అంటే ఏమిటని అడగటం. ఒక వ్యక్తి ఉన్నాడంటే ఇప్పుడు 5 కంపెనీలు 6 కంపెనీల్లో కన్సల్టెంట్గా ఉంటాడు. వాడు తిప్పుతుంటాడు, వీడు తిప్పుతుంటాడు, వాడిని తిప్పుతుంటాడు, తీసుకుంటాడు. వీళ్ళు అంతకంటే తెలివి తక్కువ వాళ్ళు. ఆయన కన్సల్టెన్సీ వల్ల తన వ్యాపారం బిజినెస్ పెరిగితే ఎంతైనా ఇస్తారు. ఇట్లా పోటీ పడి సామాన్యులు ఏమవుతాడు ఇప్పుడు? అర్థమవుతుందా? మీ ఊరిలో కనుక మంగళవాడికి 500 రూపాయలు ఇచ్చారు కానీ సామాన్యుడు ఏమవుతాడు? ఇట్లా అసలు ఏం ఊహం లేకుండా ఉంది. ఏదైనా అంతే. కలవాళ్ళు బతికినట్టుగా సామాన్యుడు ఎట్లా బతుకుతారు? అందరూ కలవాళ్ళు ఉన్నారు కదా అనుకుంటే ఊళ్ళో అందరూ కలవాళ్ళు ఉంటారా? పేదవాళ్ళు ఊళ్ళో లేరు, ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు పెంచేసేస్తే వీళ్ళు ఏం కావాలి? అట్లాగూ చాలా దుష్టంగా అయిపోయింది ఇప్పుడు లోకం అంతా కూడా. ఇప్పుడు మనం అసలు పదం తెలుసుకుంటే తెలుస్తుంది. అంటే నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక అంటే ఏమి? ఎప్పుడూ కూడా అంతరం లేకుండా, నిర్గతం అంతరం, భేదం లేకుండా, దోషం లేకుండా, అది సమసిపోవటం అనేది లేకుండా ఉండే తనకు ఒకటే ఉంటుంది. తను తాను గుర్తించడం ఉంటుంది. ఎన్ని చెప్పుకున్నా అదే అర్థం, ఎక్కడికి పోయినా అదే అర్థం. అది ఆధారం. మనకు సృష్టి అంటేనే అదే ఆధారం. అది ఉండుట, ఉనికి అనేదే ఆధారం. ఉనికిని ఆధారంగా ఊడగట్టుకోవటాన్ని అభ్యాసం చేస్తున్నాడు మనుషులంతా కూడా. చావు దాకా అభ్యాసం చేస్తున్నాడు మనిషి. వాడు ఎంత చేసినా ఆధారం ఉనికి ఆధారం. కనుక ఉనికి ఆధారం ఉనికి ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, చలించకుండా ఉంటుంది. ఇప్పుడు చలించకుండా ఉండుట అనేటట్టు ఉనికి ఆధారం, దానికి నిరంతరం, దానికి అంతరం లేకుండా, అడ్డు లేకుండా నిర్గతం అంతరం ప్రవర్తన. అటువంటి ప్రవర్తన. ఎందుకంటే మనం దేహం తెచ్చుకున్నా గనక కదలికతో బయట విషయాలతో పోయేటప్పటికి అక్కడికి ఇక్కడికి పోల్చుకోవటం చేతకాక, ఎట్లా బతకాలో చేతకాక తిరగటం అనేటటువంటి ఒకటి ఉంటుంది. అది ఎంత ఉన్నప్పటికీ కూడా తను నిశ్చలంగా ఉండాలి అనేటటువంటిది బాధ్యతగా తను తాను గుర్తుంచుకోవటం తన దగ్గర తనకున్నది. అంత తన దగ్గర ఉన్నప్పటికీ కూడా తెలియకుండా తిరగటం అనేటువంటి లోకం జరుగుతుంది. అందుకని ఆ పదం వాడుతుంది, నిర్గతం అంతరం అని. అంతరం లేకుండా అంటే, ఎందుకంటే అంతరం అనేటటువంటిది మనిషి కల్పించుకుంటున్న దాన్ని కాదని చెప్పి కల్పన కాకుండా వేరుగా నిర్గతం అంతరం. నేను ఇస్తాను, నా దగ్గర విద్య ఉంది, నా విద్య ఇస్తాను, నా విద్య అమ్ముకుంటా, నువ్వు ఎంత డబ్బులు ఇస్తావు? విద్యను అమ్ముకోవటం. ఇప్పటికీ ఇక్కడ ఉంటారు. వెనక రోజుల్లో వేదం చదువుతున్నప్పుడు కొన్ని వాళ్ళకి కొన్ని ఎకరాల భూములు కూడా ఉండేవి. మరి శిష్యులను పెట్టుకొని వాళ్ళకి చెప్పి వాళ్ళకి వేదం నేర్పించేవాళ్ళు, వాళ్ళకి పోషించేవాళ్ళు, భోజనాలు వాళ్ళకి పెట్టేవాళ్ళు.
ఎవరిస్తారు అని ఆలోచన ఉండవు, వాళ్ళు నేర్చుకోవాలి, వేరే నేర్చుకో అనేటటువంటిది సంప్రదాయంగా ఉండేది ఒక రోజుల్లో. ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రతిదానికి అమ్ముకోవటమే, ఏదైనా అమ్ముకోవటమే. ఎంత చదువుకున్నా అమ్ముకుంటాను, డబ్బులు ఎంత ఇస్తావు, నా జీతం ఎంత ఇస్తావు, నా పెళ్ళాం బిడ్డలను నేను బతికించాలి, బిడ్డలను పోషించాలి, దానికి ఏం చేయాలి, లంచం అనేది తీసుకో. ఇప్పుడు నిర్గతం అనే పదం పోయింది కనుక ఇది ఉద్యోగం కావట్లేదు. కానీ తన జీవితం ఎట్లా ఉండాలి, ఉద్యోగంగా ఉండాలి. నిరంతరం దానికి అటువంటి నిరంతరమును ప్రవర్తింపచేయాలి. నిరంతరంగా ప్రవర్తింపచేయడం అంటే ఉనికిని గుర్తించాలి అంతే. నిరంతరం అనేటటువంటిది ఉనికికి గనక దాన్ని గ్రహింపులోకి నిలపటం అనేటటువంటిదే ప్రవర్తింపచేయటం. అది ప్రవర్తింపజేస్తే అది తనకు ప్రాప్తమవుతుంది. నిరంతరంగా ఉనికిని గుర్తించడం అనేది ఒక్కటే తనకు ప్రాప్తమవుతుంది, ఇంకా ఏదీ ప్రాప్తం కాదు. ఆ నిలుపుకోవటంలోనే ఎంత హెచ్చుతగ్గులు ఉంటాడో, డక్కా ముక్కలు తింటాడో అది తనకు బుద్ధిగా అయిపోయి తన్ని బతికినంత కాలం, దేహంలో బతికినంత కాలము జాడించి కొడుతూ ఉంటుంది. దేహం విడిచిపెట్టిపోయిన తర్వాత కూడా ఆ బుద్ధినే తీసుకుపోతాడు. అంత దోషం అది. కనుక అది జరగకూడదు అనేటటువంటిది సృష్టి మనకు ఇచ్చినటువంటి ఉద్యోగం. దాన్ని ప్రాప్తం చేసుకోవాలి. లోకంలో మనం ఎన్ని తిరిగినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ ఏది మనకి ప్రాప్తి కాలేదు. ప్రాప్తి అంటే పొంది ఉండటం అనేటటువంటి అవకాశము బయట దాంతో పోల్చి సృష్టిలో లేదు. ఏమైనా ఆయా సందర్భంలో తను తాను ఎట్లా కుదుర్చుకొని నిలుపుకున్నాడు విషయంతో ఉండుగాక పోతే పోగాక ఈనాడు ఉంటుంది కనుక దేహం నాడు ఆ తర్వాత పోతుంది. అయితే ఆ మాత్రం మాట మనం వినడానికి మనం కల్పించుకున్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి సంసారపు ఇక్కట్లున్నాయి చూసారా, ఆ మాట మన్ని అనలేదు. ఇది మనం కల్పించుకున్నటువంటి ఘోరం ఇది. అందువల్ల నిరంతరంగా ప్రవర్తన అనేది ఉనికి. నేనున్నా మనం చేస్తున్నాం, వద్దన్నా మనం చేస్తున్నాం. సృష్టి ఇచ్చిన ఉద్యోగాన్ని మనం చేస్తున్నాం. నేనున్నా అది నిరంతర ప్రవర్తన. అవన్నీ మిగతావన్నీ విషయాలు, అవన్నీ కదలికలు, తనదే ప్రవర్తన. ఉన్నాను అనే ప్రవర్తన అతనికి ఎప్పుడు ప్రాప్తియే. తను గుర్తించకున్నా తనకు ప్రాప్తియే. అది ప్రాప్తమయ్యి ఇంకేమవుతుంది, ఎప్పుడు ఎరుకుగా ఉంటుంది. ఎంత ఎరుకుగా ఉంటుందంటే ఒక విషయం వచ్చి తనను కబళించినా సరే ఆ కబళింపులో కూడా తనకు ఎరుకలో ఉండేటటువంటిది నేనున్నా. దాన్ని లౌకికంగా వేసుకొని నేనుతో పాటుగా నా పిల్లలు అట్లా భ్రాంతి చేసుకొని మెలికలు వేసుకుంటున్నప్పటికీ కూడా దేన్ని మెలికలు వేసుకుంటాడు, నేను ఉన్నాను గుర్తింపును గుర్తించి దాన్ని మెలికలు వేసుకుంటాడే. కానీ మెలికలు వేసుకోవడానికి నేనున్నా అని గుర్తింపు కంటే వేరే ఇంకో పదార్థం లేదు. ఇంకో పదార్థం ఉండి దాన్ని మెలికలు వేసుకుంటున్నాడు అనేటటువంటి అంశం సృష్టిలో లేదు. అర్థమవుతుందా? నేను ఉన్నాను గుర్తింపు కంటే ఇంకోటి ఏదో ఉండి దాన్ని పట్టుకొచ్చి దాన్ని మెలికలు వేసి దాంతో నేను అవస్థపడుతున్నా అంటా లేదు. తన గుర్తింపే ముందు మెలిక వేసుకొని ఆ మెలికలతో గుర్తింపుని పెంచుకుంటూ పోతుంటాడు. అందువల్ల ప్రవర్తన, నిరంతర ప్రవర్తన తనకి ఎప్పుడు కూడా ఉన్నాను అనేది నిరంతర ప్రవర్తన. సూటిగా చెప్పుకొని దానికి ప్రాప్తి అది పొందియే ఉన్నది. ఎంతగా ప్రాప్తి చెప్పుకున్నాం, ఎన్ని మెలికలు వేసినాయి, అనేక జన్మలచే కబళింపబడగా. ఎన్ని జన్మల్లో తన్ని కబళించేసినాయి. కబళించడం అంటే లేపి మింగేసినట్టుగా కబళింపబడగా విషయములన్నీ విషమంతించగా. ఎన్ని చేసినప్పుడు కూడా నేను ఉన్నానని తన గుర్తింపును మాత్రం తను విడవటానికి వీల్లేదు, విడవలేడు. ఉన్నానని చెప్పుకోవాలంటే ఉన్నానని గుర్తించాలి. ఉండుటను గుర్తించడమే ఆధారంగా ఉంటాడు. అంతేగాని ఇది ఈ మాట కూడా చెప్పాలన్నా, ఉన్నాను అనేది ఒక అంశము, ఒక మహత్తరమైనటువంటి అంశము అన్న మాట అర్థం కాకుండా మనకి ఎట్లా ఉందంటే ఒక చౌకగా విషయంగా అయిపోయి ఉన్నానుగా ఏదో ఉన్నానులే అని ఆ మాట మీద ఎంత జూదం, పెద్ద ఎట్లా ఉందంటే అసలు మహత్తరమైన జూదం జరుగుతుంది అక్కడ దాని మీద. అట్లా కాకుండా ప్రాప్తి
ప్రాప్తి తర్వాత అది ఎరుకగా ఉండాలి. లోకంలో ఏది ఈ ఈ నిర్వచనానికి సరిపోదు. లోకంలో ఏది నిర్వచనానికి సరిపోదు. ఏ ప్రయత్నం ఈ నిర్వచనానికి సరిపోదు. మరి ఇప్పుడు పుట్టినటువంటి వాడు ఈ నిరంతర ప్రవర్తన ప్రాప్తి ఎరుక అనే దాన్ని యచ్చతి చేరుట అనేటటువంటి వాడికి ఇచ్చిపెట్టినటువంటి ఇట్లా ఆదేశం, ఆజ్ఞ ఆచరించాలి. దానికోసం వచ్చాడు. దానికోసం వచ్చిన వాడు దాన్ని చేయకుండా దాన్ని బయట చదువుల్లో పెట్టి చదువులు చదివి ఆ చదువుల్లో అక్కడ వాళ్ళని పడింది కాబట్టి దాన్ని అమ్ముకొని విద్యలెన్నో అబ్బే వింత వింతలుగా వారి నమ్మి పొట్ట నింపి విద్యకు పుట్టే విపరీతపు బుద్ధులు తర్వాత ఏమవుతుంది? విచ్ఛిన్నమయ్యే జీవన గమ్యం. ఏం చేస్తున్నాం మనం? అది మాయ ఎట్లా ఉంటుందంటే యంత్రం మీద మనిషిని పడేస్తే ఎట్లా ఉంటుంది, ఎట్లా పరిగెత్తా మనకు అర్థం కాదు. తిరిగిపోయే యంత్రం మీద మనం నిలబడ్డాం అనుకోండి, ఎటు పోతామో మనకు అర్థం కాదు, ఎక్కడ ఉంటామో మనకు అర్థం కాదు. అట్లా ఉంటుంది. కనుక ఈ విధంగా చేరుట అని చూపిస్తుంది. యచ్చతి యోగం, ఉత్ యోగం అని చూపిస్తుంది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే లోకం అట్లా ఉంటుంది. మనకేమో నిర్దేశింపబడింది, ఆదేశింపబడింది, ఆజ్ఞగా ఇవ్వబడింది, మనకుంది. దీన్ని విడవలేము. నువ్వు చచ్చినా విడవలేవు దాన్ని. నువ్వు బయట ఎంత దుష్టంలో ప్రవర్తించడానికైనా సరే ఇది ఆధారంగా దాన్ని విడవలేవు. ఇది ఆధారంగానే ప్రవర్తించాలి. అటువంటి స్థితిలో అయినా దాన్ని విడిచి మనం బతుకుతున్నాం, గుర్తింపు లేకుండా మనం బతుకుతున్నాం అంటే మనం ఎంత మొండి ధైర్యమో తెలియాలి. ఆ మొండి ధైర్యమే ఉద్యోగం అనే పదం చేత కనీసం ఆ పదం వాడుకుంటుంటే ఎప్పటికైనా ఈ అర్థం తెలుసుకునే ఉపాయం ఉంటుంది. అది ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ పోయింది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆ డిపార్ట్మెంట్ ఒకటి ఉందో లేదో మాకు తెలియదు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది 60 సంవత్సరాల కింద మాట్లాడే మాట ఇప్పుడు ఉన్నదో లేదో కూడా తెలియదు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనే పదం కూడా జాబ్ ఆపర్చునిటీ. కనుక ఉద్యోగం అనేటటువంటిది తనకు ఎప్పుడు కూడా పారమార్థికమైనటువంటి వ్యవస్థ, అంతేగాని విషయాత్మకమైనటువంటి వ్యవస్థ కాదు. ఎంత సంపాదించినప్పుడు కూడా ఎవరిని తృప్తిపరచలేడు, తన్ని తృప్తిపరచలేడు. అదే చెప్పినట్టుగా అర్థానాం ఆర్జనే దుఃఖం ఆర్జితానాం చ రక్షణే నాశే దుఃఖం వ్యయే దుఃఖం ధిగర్థాన్ క్లేశకారిణ అన్నాడు. ధిగర్థాన్ క్లేశకారిణ, అర్థానాం డబ్బు యొక్క ఆర్జనే దుఃఖం, సంపాదించేప్పుడు కష్టమే. ఆర్జితానాం చ రక్షణే, అది సంపాదించిన దాన్ని దాచిపెట్టుకోవాలంటే కూడా కష్టమే. దాచిపెట్టుకున్న కొద్దీ మళ్ళీ ట్యాక్సీలు కట్టాలని అది ఇదన్నీ ఎట్లా ఉంటుందో, మరి బ్యాంకులో పెడితే వడ్డీ సరిగ్గా ఇవ్వటం లేదు, మరి ఎవరికైనా ఇస్తే డబ్బులు ఎక్కువ ఇస్తారు, వడ్డీ ఎక్కువ ఇస్తారు, అన్నీ గోల. ఆర్జితానాం చ రక్షణే నాశే దుఃఖం వ్యయే దుఃఖం, డబ్బు నాశనం అయిపోతే అది ఏడిపి, వ్యయే ఖర్చు అయితే అది కూడా ఖర్చు. నాశే దుఃఖం వ్యయే దుఃఖం ధిగర్థాన్ థూ అన్నాడు. అంతే. ధిక్ అంటే థూ. ధిక్ అర్థాన్ క్లేశకారిణ, అవి క్లేశకారిణ, కష్టాలకు కారకములు. డబ్బు ఎప్పుడు కూడా కష్టానికి కారణం, దానికి థూ అన్నాడు. దాన్ని ఆధారంగా పెట్టుకొని ఉద్యోగం అనేటటువంటి ప్రయత్నం ఆ పదం వాడుకుంటూ చేయకూడదు. జాబ్ అనే పదం పెట్టుకొని ఉద్యోగం అనే దాన్ని మరచిపోవటం కూడా చాలా తప్పు. ఎప్పుడైనా పదం లోకంలో వాడుకలో ఉంటే అర్థమవుతుంది, లేకపోతే లేదు. కనుక జీవితమే ఉద్యోగం. నువ్వు ఎన్ని చెప్పుకున్నా చదువు జీవితమే చదువు, తన్ను చదవటమే చదువు. ఇంకోటి ఏదైనా సరే తిరుగుబాటుట తన్ను తాను చదవటమే, ఇంద్రియ ప్రవర్తన తన్ను తాను చదవటమే, ఉన్నాను తన్ను తాను చదవటమే, ఏదైనా తన్ను తాను చదవటమే, తన్ను తాను తెలియటమే. దానికి చేరటానికి ఎట్లా ప్రయత్నం చేస్తాం అట్లా ప్రయత్నం చేస్తాం. ఇది మనం తెలుసుకుని ప్రవర్తించటమే ఉద్యోగం అవుతుంది. ఇట్స్ నాట్ సింపుల్ బ్రెడ్ ఎర్నింగ్. బ్రెడ్ ఎర్నింగ్ అంటే ఇంగ్లీష్లో బ్రెడ్ ఎర్నింగ్ అంటే
కూటి కూటి విద్య, కూటి కోసం, కూటిని సంపాదించడం కోసం చేసే ప్రయత్నం కాదు.